ఎక్కడ చూసినా భవిత అనేది పక్కన పెడితే సో అశ్విన్ గారు, తర్వాత వచ్చేసి యాకిరెడ్డి, తర్వాత సంతోష్ రెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి క్లియర్ గా శ్రీకాంత్ సంతోష్ గారా? సంతోష్ అంటే మేము విన్నాం, మరి అది నియరో తెలియదు నాకు. శ్రీకాంత్ రెడ్డి అని అయితే మళ్ళీ క్లియరెన్స్ వచ్చింది. రెడ్డి కాదా వాళ్ళు? అసలు ఏంటి భవితకి మీకున్నది ఏంటి, అసలు సంబంధం ఏంటి అసలు? భవిత అంటే ఒక షూటింగ్ అనే వాళ్ళ మదర్ వచ్చింది, యాకిరెడ్డి వచ్చాడు. సారీ, ఫస్ట్ యాకిరెడ్డి వచ్చాడు. యాకిరెడ్డి ఒక మూవీకి ఒక డైరెక్టర్ వైజాగ్ లో ఉంటాడు, అతనికి పట్టుకొని ముందు వీళ్ళు వచ్చారు. అక్కడ పిలిపించారు, మా గుడి బాగుంటది, గుడి ఫేమస్ అవుతుంది, టెంపుల్ మూవీ తీస్తున్నాం, ఒక అమ్మోడి దగ్గర ఒక అఘోరా రోల్ ఉన్నదని చెప్పాడు. ఎవరు? యాకిరెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. అంటే యాకిరెడ్డి గారు మీకు ఎట్లా పరిచయం? భవిత వల్లనే పరిచయం అయ్యారా లేకపోతే ముందు శ్రీకాంత్ అనే పర్సన్ నాకు పరిచయం. అతను ఎలా పరిచయం అంటే మా గుడిలోని విగ్రహం తెచ్చారు. ఏ విగ్రహం తేవడం? కాళికామాతది. ఆయనతో మీరు తెప్పించుకున్నారు? అతను కాదు, అంటే రాజస్థాన్ జైపూర్ నుంచి ఆర్డర్ ఇచ్చే ఆన్లైన్ లో. అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. అయితే మాది సింగల్ విగ్రహం అనేసి అక్కడి నుంచి ఇక్కడ తేవాలంటే మన ఓన్ వెహికల్ పెట్టుకో అన్నారు. అయితే ఈలోగా వాళ్ళే ఎలాగో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వెహికల్ పట్టుకొని వచ్చాడు, నా ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఇక్కడ విగ్రహం తెచ్చిన తర్వాత మరి తావులా ఏ సిమ్టమ్స్ వచ్చాయో ఇక్కడికి వచ్చి కానీ విగ్రహం ఇక్కడ పెట్టేసి ఇక్కడ కొంచెం బయట నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనం టిఫిన్ పెట్టాం శ్రీకాంత్కి. ఇది బొలెరో బండి పట్టుకొని వచ్చాడు. ఆల్రెడీ మాకు అప్పటికి టెంపుల్స్, ఇంకొక టెంపుల్ పాత రెండు విగ్రహాలు ఉన్నాయి కదా, పాత విగ్రహం దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళాడు. ఇంటికి కట్టేయట్లేదు అని ఒక 2-3 hours ఇక్కడ స్పెండ్ చేశాడు. గుడి తాలూకు డీటెయిల్స్ అంతా అడిగితే మేము చెప్పాం. దాని తర్వాత ఆ పీరియడ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక వారం 10 రోజుల్లో కాంటాక్ట్ చేశాడు మాకు. మళ్ళీ ఇది కరోనా ముందు, ఫస్ట్ కరోనా 2020 ముందు, 2019. దాని తర్వాత మన విగ్రహం ఓపెనింగ్ అయింది. ఆ ఫొటోస్ కూడా వాట్సాప్లో అతను పెట్టడం జరిగింది. సార్ నేను దండం పెట్టుకున్నా, మొక్కున్నాను, మాకు కొన్ని మంచి జరిగింది అన్నారు. అనగానే ఏం చేశారంటే నేను ఫోన్ పే నంబర్ చెప్పండి, మీకు కొన్ని సారీస్కి అమౌంట్ పంపిస్తే అక్కడ కొనేసి మీరు అమ్మవారికి పట్టుచీర కట్టి అన్నారు. అయితే మనం అమ్మవారికి పట్టుచేయడానికి మేము కొన్నిసార్లు మధ్యన మొక్కుంటుంటారు. అన్ని పనులు అతను అయిపోయిన తర్వాత అతను కొన్ని ఫ్రెండ్స్ ఉండేవారు. ఏదైనా ఫోటో ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ ఉంటే మీద పసుపు పట్టుకొని మా దండం పెట్టుకుంటే బాగా ఇది